అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా పేరు హోష్నా. బేతే తోరా ఇండియా నుండి తోరా స్టూడెంట్స్ గా వారం వారం పరాశా భాగాలను క్లుప్తంగా వివరించాలని ఆశిస్తున్నాం. ఈ తోరా భాగాలను మాతో పాటు సంతోషంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. గత వారం పరాశాలో 10 తెగుళ్లలో మనం 7 తెగులను నేర్చుకున్నాం. మరి ఈ వారం పరాశాలో చివరి 3 తెగులను నేర్చుకున్నాం. ఈ వారం పరాశా పేరు బో. బో అనగా గమ్, రా అని అర్థం. నిర్గమకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 16వ వచనం వరకు ఈ పరాశ ఉంటుంది. 10 తెగులలో చివరి 3 తెగుళ్లు ఐగుప్తు మీదకి వచ్చాయి. మిడతల గుంపు ఐగుప్తు దేశ పంటను, పచ్చదనాన్ని నాశనం చేశాయి. కటికమైన చీకటి ఐగుప్తు దేశమంతా కమ్మింది. నిసాను నెల 15వ తారీఖున అర్ధరాత్రి వేళ ఐగుప్తులో ప్రతి తొలిచులను హషేం హతము చేశారు. దేవుడు ఇజ్రాయెల్కు మొదటి ఆజ్ఞను ఇచ్చారు. అదేమిటంటే చంద్రుని కాలచక్ర ప్రకారం క్యాలెండర్ ని స్థాపించారు. అలాగే పస్కా బలిని తేవాలని ఇజ్రాయెల్కు ఆజ్ఞాపించారు. అనగా ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లనైనా వధించి దాని రక్తాన్ని తమ ఇంటి ద్వారబంధాల మీద చల్లాలని చెప్పారు. ఎందుకంటే దేవుడు ఐగుప్తుల తొలి సంతానంను హతం చేసేటప్పుడు ఈ ఇండ్లన్నిటినీ దాటి వెళ్తారు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ తొలి పిల్లల వరకు హషేం హతము చేశారు. అప్పుడు ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయెల్ను త్వరగా పంపించేశాడు. వారు ఎంత త్వరపడ్డారు అంటే వారు పిండి ముద్దలను పొంగడానికి కూడా వారికి సమయం లేదు. బయలుదేరక ముందు హషేం అబ్రామ్ గారితో చేసిన నిబంధనను, నీ సంతతి వారు మిక్కిలి ఆస్తితో ఐగుప్తును విడిచెదరని చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తూ వారు తమ పొరుగునున్న ఐగుప్తీల వెండి, బంగారము మరియు వస్త్రములను అడిగి తీసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు తమ ప్రతి తొలిచులను ప్రతిష్ఠించమని ప్రతి సంవత్సరము ఐగుప్తు ప్రయాణమును, పొంగని రొట్టెలను, వారి విమోచన యొక్క కథను తన పిల్లలకు గుర్తు చేయాలని ఆజ్ఞాపించబడ్డారు. మరియు వారు ఐగుప్తు నుండి పొందిన విమోచనకు గుర్తుగా తమ చేతుల మీద తమ కన్నుల మధ్య భాస్కరముగా ఉండవలనని ఆజ్ఞాపించారు. ఈ వారం ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రంను దాటుట చూద్దాం. అంతవరకు వేచి ఉండండి పిల్లలు. షలోమ్.